Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీకెండ్ వీడియోలో బాక్సైట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ బాక్సైట్ రిజర్వ్స్ అక్రాస్ ద వరల్డ్. ఇన్ ద సిమిలర్ వే ఇండియా కూడా బాక్సైట్ రిజర్వ్స్ అండ్ అల్యూమినియం ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకొని దాని యొక్క కెపాసిటీ బిల్డింగ్ని ఇనీషియల్గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ నుంచి కూడా మనం బాక్సైట్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఇండియాలో ఉన్న రిజర్వ్స్ని కూడా యూటిలైజ్ చేస్తూ అల్యూమినియం ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా మనకి ఈ పర్టికులర్ బాక్సైట్ ప్రొడక్షన్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో ఒకవేళ బాక్సైట్ ప్రొడక్షన్ గురించి అడిగితే మనం ఎలా ఏ డైమెన్షన్స్లో ఆన్సర్స్ ఇవ్వాలనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. మ్యాక్సిమం వస్తే బాక్సైట్ ప్రొడక్షన్లో వరల్డ్లో ఉన్న టాప్ లీడింగ్ 5 ప్రొడ్యూసర్స్ గురించి అడుగుతారు సార్. యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా విచ్ ఈస్ అవైలబుల్ విత్ మీ, Australia, Guinea in Africa, China, Brazil, India. These are the top 5 producers and have the topmost resources of bauxite in the world. Eppudu bauxite ochina the first country which comes into picture, that is Australia. Ade India lo region wise ga తీసుకుంటే it is Eastern Ghats, Central India and Western Ghats where we have maximum bauxite reserves. ఈ రీజనే ఎందుకు సార్ అంటే జనరల్గా బాక్సైట్ రిజర్వ్స్ ఆర్ అటాచ్డ్ విత్ లాట్రేటిక్ సాయిల్ బెల్ట్. సో మనకి ఎక్కడెక్కడైతే లాట్రేటిక్ సాయిల్ బెల్ట్ ఉందని తెలుస్తుందో ఆ రీజన్స్లో బాక్సైట్ డిపాజిట్స్ ఉంటాయని వీ కెన్ ఈజీలీ హ్యావ్ ఎ బ్లైండ్ రిమెంబరెన్స్. దీంట్లో స్టేట్ వైజ్ ప్రొడక్షన్ తీసుకుంటే దీస్ ఆర్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ డేటా. ఇవి మ్యాక్సిమం ఇవే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు మారే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ ఇయర్లో అయితే ఎగ్జామ్ రాస్తారో ఈ యొక్క ఫ్యాక్ట్స్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ సీ, ఒడిస్సా ఈజ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఫాలోడ్ బై జార్ఖండ్, దెన్ గుజరాత్, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర. యాజ్ నేను ఇందాక చెప్పినట్టే మైనింగ్ మెథడ్ ఏదైతే ఉందో మోస్ట్లీ లాటరేటిక్ నేచర్ ఆఫ్ సాయిల్ ఎక్కడైతే ఉంటుందో ఆ రీజన్స్లో మనకి మ్యాక్సిమం బాక్సైట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. రిజర్వ్స్ కూడా అక్కడే ఉంటాయి. And key PSUs which generally include themselves in bauxite production, they include NALCO, Hindalco. NALCO అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ, హిండాల్కో అంటే హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ, దెన్ వేదాంత అండ్ OMC. ఈ పర్టిక్యులర్ PSUs అన్నీ కూడా బాక్సైట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నాల్కో అండ్ హిండాల్కో లాస్ట్ వీక్లో మనకి న్యూస్లో ఉంది. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ నాల్కో అండ్ హిండాల్కో మీద కూడా సపరేట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే మెయిన్స్ డైమెన్షన్ ఓపెన్ చేసేటప్పుడు అసలు బాక్సైట్ రిజర్వ్స్ మనకి ఎలా ఇంపార్టెంట్, దానివల్ల స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మాట్లాడుతూ ఉండాలి. స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ చూస్తే అల్యూమినియం ఎకానమీ ఏదైతే డెవలప్ అవుతా ఉందో వాటికి బాక్సైట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ ప్రిన్సిపల్ ఓర్. సో బాక్సైట్ ఉంటేనే మనకు అల్యూమినియం ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం అల్యూమినియం ఎకానమీలో చూస్తే ఇప్పుడు రైట్ నౌ గ్రీన్ ఎకానమీస్కి మారబోతుంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్, గ్రీన్ గ్రిడ్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అల్యూమినియం వాడబోతున్నాం. మరి అల్యూమినియం ఎకానమీ ఉండాలంటే దానికి బాక్సైట్ సరిపడా రిసోర్సెస్ ఉండాలి. ఇండియా ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న బాక్సైట్ రిజర్వ్స్ సరిపోవు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ప్లస్ ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్లో చూస్తే ఈ పర్టిక్యులర్ బాక్సైట్ని ఇట్ ఈస్ అ ట్రాన్సిషన్ మెటల్ ఫర్ డీకార్బనైజేషన్. మనకి ఏదైతే డీకార్బనైజేషన్ ఆర్ నెట్ జీరో ఎమిషన్ ఉందో ఇండియాకు ఒక అంబిషన్ ఉంది. బై 2070 వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎ నెట్ జీరో ఎమిషన్. మోడీ COP 26-27లో వెళ్ళినప్పుడు ప్రామిస్ చేసేసి వచ్చినాడు 5 ప్రామిసెస్. ఆ 5 ప్రామిస్లో వన్ మేజర్ ప్రామిస్ ఈస్ ఇండియా విల్ రీచ్ ఇట్స్ ఫేజ్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్ బై 2070. మరి ఆ డీకార్బనైజేషన్ ఆర్ నెట్ జీరో ఎమిషన్కి వెళ్ళాలంటే ఈ పర్టికులర్ బాక్సైట్ అండ్ అల్యూమినియం ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్. అండ్ అల్యూమినియం అనేది 100% రీసైక్లబుల్ అండ్ లైట్ వెయిట్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ విచ్ హ్యాపెన్స్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్ యాజ్ సచ్. సో ఇట్లా స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ యొక్క డైమెన్షన్ని ఓపెన్ చేయాలి. ఇవి కాకుండా నెక్స్ట్ డైమెన్షన్స్ చూస్తే రిసోర్స్ ఎండోవ్మెంట్ అండ్ పారాడాక్స్ ప్రొడక్షన్. మనకి ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ ప్రొడక్షన్ లేదు, ఇంకో రీజన్స్లో ప్రొడక్షన్ ఎక్కడైతే లార్జ్ ఉందో అక్కడ ఎక్కువ రిసోర్సెస్ లేదు. వాటి డైమెన్షన్ని ఇండియాలో ఆ పారాడాక్సికల్ సిచ్యువేషన్ ఎందుకు ఉంది, బాక్సైట్ ఉన్న రిజర్వ్స్లో ఎందుకు మనకు అల్యూమినియం కంపెనీస్ లేవు, వేరే లొకేషన్స్లో ఎందుకు ఉన్నాయి, లేదా ప్రొడక్షన్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎందుకు జరుగుతుంది, ఈ పారాడాక్సికల్ సిచ్యువేషన్స్ నుంచి మనం డైవర్సిఫై చేసి రాయాల్సి ఉంటుంది. ప్లస్ ఈ బాక్సైట్ ప్రొడక్షన్ ఎక్కడైతే ఉంటుందో యాజ్ నేను చెప్పినట్టు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, సెంట్రల్ ఇండియా,
అక్కడ మ్యాక్సిమం ఎకలాజికల్ ఆర్ జోగ్రఫికల్ ఇష్యూస్ ఉన్నాయి. టోపోగ్రఫికల్ కన్స్ట్రెయిన్స్ కానీ, అక్కడ లోకల్ మైనింగ్ జరగడం వల్ల ట్రైబల్ హ్యామ్లెట్స్ని డిస్టర్బ్ చేయడం కానీ, ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్లో బాక్సైట్ రిజర్వ్స్ ఉండడం కానీ, దాని చుట్టుపక్కల నేషనల్ పార్క్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆర్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఉండడం కానీ, ఇట్లా ఎన్నో జోగ్రఫికల్ ఇష్యూస్ బాక్సైట్ రిజర్వ్స్ తోని ఇండల్జ్ అయి ఉన్నాయి. అందుకే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ ఇంపోర్టింగ్ బాక్సైట్ డిస్పైట్ హ్యావింగ్ సఫిషియంట్ రిజర్వ్స్ యాజ్ పర్ నౌ. అండ్ పాలసీ అండ్ రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ చూస్తే వేరే మెటల్స్ మీద ఇచ్చినంత ఇంటెన్సివ్ డైమెన్షన్ మనకి పాలసీ అండ్ రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ బాక్సైట్ మీద లేదు. గవర్నమెంట్ నెవర్ హ్యాస్ క్రియేటెడ్ ఎ సపరేట్ బాక్సైట్ మైనింగ్ పాలసీ. కోల్ మైనింగ్ పాలసీ ఉంది, కానీ బాక్సైట్ మైనింగ్ పాలసీ ఆర్ సపరేట్ ఎంటిటీ ఆర్ సపరేట్ ఆర్గనైజేషన్ ఆర్ సపరేట్ అథారిటీ హ్యాస్ నాట్ బీన్ గివెన్ టు దీస్ పర్టిక్యులర్ బాక్సైట్స్ యాజ్ సచ్. అదే ఎన్వైర్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్ కన్సర్న్స్ చూస్తే, యాజ్ నేను ఇందాక చెప్పినట్టే, ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉంది, అక్కడ ఉన్న ట్రైబల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ మనం మైనింగ్ జరగాలంటే ఆ ట్రైబల్ పాపులేషన్స్ని మనం ఇంకో చోటికి మార్చాల్సి ఉంటుంది. ఇండియాలో ఆల్రెడీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్స్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి వల్ల ఇంకా ఇష్యూస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వే ఫార్వర్డ్ అండ్ రిఫార్మ్ ఎజెండాలో మనం ఉన్న రిసోర్సెస్ని ఎలా సస్టైనబుల్గా వాడాలి, ఇవి వాడడం వల్ల మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్స్ రీచ్ అవుతూ ఉంటాం, ఆ రిఫార్మ్ ఎజెండాలో గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ మీద ఫోకస్ చేయాలనేది మనం ఫోకస్ చేస్తూ ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ పర్టిక్యులర్ కాంపోనెంట్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్ విత్. అయితే ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి ఎంసీక్యూ వస్తే ఎలాంటి ఎంసీక్యూ వస్తుందో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద బాక్సైట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒడిశా అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద కంట్రీస్ మైండ్ బాక్సైట్. ఇదైతే నేను వీడియోలో చెప్పలేదు, మీరు ఒక్కసారి దాని పర్సంటేజ్ చూసుకొని ఈ ఆప్షన్ కరెక్టా లేదా అనేది చెప్పండి. బాక్సైట్ డిపాజిట్స్ ఇన్ ఇండియా ఆర్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ ప్రోటోజోయిక్ వింధ్యన్ లైమ్స్టోన్. సో అది బాక్సైటా కాదా అనేది మీరు గ్రహించి ఈ ఆప్షన్ కరెక్టా లేదా అనేది చూస్ చేసుకోవాలి. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ద వరల్డ్. ఇచ్చిన కోడ్లో 1 ఓన్లీ, 2 and 3, 1 and 3, 1, 2, 3 ఏ పర్టికులర్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షనో ఆ పర్టికులర్ ఆప్షన్ని మీరు కమెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే, ఆ ఎకనామిక్ సెగ్మెంట్ నుంచి, డిస్పైట్ సబ్స్టాన్షియల్ రిజర్వ్స్, ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ బాక్సైట్ ట్రేడ్ remains modest. Analyze the spatial distribution of bauxite in India. ఎక్కడెక్కడ బాక్సైట్ రిజర్వ్స్ ఉన్నాయో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డిస్కస్ ద టెక్నో ఎకనామిక్ అండ్ సోషో ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ దట్ కన్స్ట్రైన్ ఇట్స్ ఆప్టిమల్ యూటిలైజేషన్. అంటే దాంట్లో ఉన్న టెక్నో ఎకనామిక్ అండ్ సోషో ఎన్వైర్మెంటల్ ఛాలెంజ్ ఎలా కన్స్ట్రైన్ ని క్రియేట్ చేస్తుంది, సజెస్ట్ సమ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్. దీంట్లో మొత్తం 3 పార్ట్స్ ఆఫ్ బాడీ ఉంది, మూడింటిని ఫోకస్ చేస్తూ మీరు 250 వర్డ్స్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు మా తరపున ఏమన్నా వీడియోలు చేయాలి, టాపిక్ని ఈజీ చేయాలనిపిస్తే ఆ టాపిక్స్ లిస్ట్ కూడా మీరు కమెంట్స్ బాక్స్లో పెట్టొచ్చు, సో దట్ వీ కెన్ మేక్ ఎ వీడియో ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Have an awesome day. Jai Hind.